తాడిపత్రి కార్యకర్తలారా, మనకు శత్రువు పెద్దారెడ్డి. వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు. మేము ఇంతవరకు ఏ కార్యకర్తను కూడా ఏమనలేదు. నేను లీగల్ గా పోతున్నాం. రమేష్ మీద లీగల్ గా పోయినాం, ఫైజ్ లీగల్ గా పోయినాం, నాగిరెడ్డి మీద లీగల్ గా పోతున్నాం, ఏమి బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినాం. కనీసం మేము ఎందుకు లీగల్ గా పోతామంటే మంచిది కాదు. ఎట్లంటే అది కొట్టకూడదు. ఇల్లు మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు, ప్లాన్ లేదు, అయినా కానీ లీగల్ గా పోతాం. ఈ పొద్దు ఎవరెవరు వచ్చినారు దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి. మా కార్యకర్తలు ఏమంటారు, మేము తొందరలో వస్తాం, రఫా 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 రఫా, మేము జైలు కట్టేయాలి. వద్ద నుంచి రఫా 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 వాడి కోసం వచ్చిన మాకు వేరే వాళ్ళకి అవసరం లేదు. చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తాం. నేను ఇన్ని రోజులు వద్దప్ప బాగున్నాం, అవసరం లేదు ఫ్రాక్షన్ నేనంటే ఈడు హీరో గాడు వస్తాడు, వానెంబడి వచ్చినారు. చూడే మా కార్యకర్త రఫా 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 ఏం చెప్తారా, మేమే సరెండర్ అవుతామంటున్నారు, మేమే సరెండర్ అవుతామంటున్నారు. మా ఇండ్ల కాడికి వచ్చి మా ఒంటి రూముల వరకు పోయి పెద్ద మనుషులు ఎవరికైనా చెప్తారా? ఇవే స్టేట్మెంట్లు ఇచ్చేది. 4 సంవత్సరాలుంటే కొత్త జైలు కట్టుకున్నా నాకు పడకల్లారా. ఏమేం మాట్లాడతారా? నోరు మూసుకొని ఉంటే నేను వాడి గురించి మాట్లాడతాను, మీ గురించి ఒక్క రోజు మాట్లాడలేదు. మీరు వద్దు, మాకొద్దు. ఏం కార్యకర్తలు ఉండాలి, అదికి ఇదికి ఉండాలి. పొద్దున్నే చూడండి మా వాళ్ళు, నేను ఎట్లా గట్టిగా పట్టుకొని కూర్చుండే. నేను కూడా ఊరు పోతానన్నా, నేను టూర్ పోతానా, నాకేం సంబంధం లేదు. రఫా 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 మీరు 4 సార్లు అన్నారు. పొద్దున్నే చూడండి, పొద్దున్న చూడండి. అందుకే నన్ను ఊరికి పంపిస్తాను. పోతున్నా వాడి దగ్గర వచ్చి వాడికి సాయం చేసినందుకంతా మేము రఫా రఫానే. మా కార్యకర్తలు అంటున్నారు, చూసుకోండి. లిస్ట్ ఉందప్ప, ఆల్రెడీ లిస్ట్ ఉంది. మీ ఇండ్ల కాడ ఆడోళ్ళు మగోళ్ళు కూడా చూసుకోరు. ఎందుకంటే కొందరు ఆడోళ్ళు ఎవరప్పదే పైన చాలా మాట్లాడుతుందా పాప. మేము కూడా కార్యకర్తలు ఆడోళ్ళు ఉన్నారు, మాట్లాడరు. చంద్రబాబు నాయుడు మంచోడు, నా కాన్స్టిట్యూన్సీ వరకు ఉండదు. మేము బాధలు పడినాం, జైల్లోకి పోయినాం, అన్ని పోయినాయి. ఆడపిల్లలు కూడా జైలు పోయినారు. రేపు నుంచి వేరే వాడి ఇంటికాడికి వాడితో వాడి వచ్చిన వాళ్ళకు, పెద్దారెడ్డి గారితో వచ్చిన వాళ్ళకు ఆయన ఇంట్లో కూర్చోండి. మమ్మల్ని జైలే వాడు వాడి కొడుకు ఏడున్నావురా. ఇంకా చాలా ఉంది టైం. రాజకీయం చేసినావా, లెక్కలు సంపాదించుకున్నావు. రారా, ధైర్యం రారా. నీ కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ. ఇట్లా నాకు నమ్ముకోవద్దండి వైఎస్ఆర్ కార్యకర్తలారా. వాడు ఫయాజ్ గారు మేలు కదరా నీ పాసెంజర్లా. ఆ పిల్లగాళ్ళు 5 నెలలు టేపుడు పెట్టిలే. వాడు హీరో గాడు టేప్ పెట్టిలే. వాడు మేలు. ఏం పేరు రమేష్ రెడ్డి గాడు సొంత అమ్మాయి వాడే కొట్టుకున్నాడు. ఇంకా కొట్టాలే. వాడు అమ్మటోడా ఫ్లాట్ అట్లా నిలబెట్టినాడు. నాగిరెడ్డి గాడు అట్లా నిలబెట్టినాడు. భాస్కర్ రెడ్డి గాడు నిన్న మళ్ళీ లోకేష్ దగ్గరికి పోతాడు. నువ్వు అనుకుంటానేమో నేను డిస్టర్బ్ చేయదలుచుకోలే స్టూడెంట్స్ ని, వాళ్ళ ఫ్యూచర్ జడకుండా తెలుసుకోలే. నేను ఏమనలేదు, నేను లీగల్ గానే పోతాను. నోటీస్ ఇస్తానే కలుసుకుంది రాండంట. లే ఎర్రదాత రైకులు ఏం రాస్తారా, గుర్తులు పెడతారులే. నువ్వు చదువులే చదవలే, నీతో చదువుకుంటే గుర్తు పెడతారా. నువ్వు ఇంత లోపల అవుతు నా ఇంటికి పెట్టలే, మా రోడ్డుకి పెట్టలే, మర్చిపోయినావా? నేను బుక్ ఉంది. నేను బాధపడ్డా, నా కార్యకర్తలు బాధపడ్డారు. పొద్దున పోలీసులు లా అండ్ ఆర్డర్ అంటారు. పొద్దున తేల్చుకుంటాం లా అండ్ ఆర్డర్. రాకపోయి నీ ముందు చూపించారు మా పిల్లలు. ట్రాక్టర్ ఎప్పుడు రాళ్ళు తోలినారు చూపించదురు. తెల్లవారితేనే దుంగోని మాదిరి వచ్చినారు. రే సిగ్గులే తూటి అమ్మ బతికేసరా. రే ఏడమే సావురా, నీ కోమటుకుంటుందిరా సావురా.
అంటే నీకు పదం ఉంటే ఒక విధము లేదా ఏమేం మాట్లాడు. ఓ వీడు పెద్ద లీడర్ వైఎస్ఆర్కి వైఎస్ఆర్ ఆయన వీడు పెద్ద లీడరా, వాడి ఊర్లోకి వాడు రాడు, వాడేట పెద్ద లీడర్ అవుతాడు. బుక్కరాజు స్వామిని పిలుస్తారు, ఏడ మీటింగ్ ఉంటే వీడు మాట్లాడతాడు. లేదు నువ్వు మాట్లాడేది లా అండ్ ఆర్డరా. ఆహా నేను కోర్టుకు పోతే ఆ రోజు నేను కోర్టుకు పోతే ఏమైంది తండ్రి చెప్తారా చూడే. నాకు శత్రువు మీరు కాదు, నాకు అందరూ కావాల్సిందే, అందరూ నా ఓటర్లే. వాడు తప్పనిచ్చి నా బస్సులో నిలబెట్టి నిన్నే పౌరు నిన్నే జైలు పంపిలే నన్ను నా కొడుకునే పౌరుంది పోయినా నేను ఎందుకు గెలిచింది పోయి మున్సిపల్ చెప్పి ఎందుకు గెలిచినా ప్రజలకు తెలుసురా నేను ఏందో.